చెప్పడం మర్చిపోయాను. నేనైతే హెయిర్కి ఒక సీరం అయితే యూజ్ చేస్తున్నాను. అది జస్ట్ మీరు హెయిర్కి అప్లై చేసుకోవడం అన్నమాట. సో హెయిర్ అయితే బాగుంటుంది. నా హెయిర్ అయితే కొంచెం లాంగ్ అయ్యింది. సో నేనైతే నా హెయిర్ని ఇక్కడి వరకు ఇంతవరకు కట్ చేశాను కదా, నేను ఎంతైతే కట్ చేశానో అంతకి డబల్ అయితే నా హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు కూడా ఈ సీరం అని యూజ్ చేసుకోండి. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, మనకి కిచెన్లో దొరికేవన్నీ కూడా. సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, చాలామంది మీరు మేకప్ వేసుకుంటారా అని అడుగుతున్నారు కదా. సో ఈరోజు అయితే నేను అదే వీడియో చేస్తున్నాను. నేను ఎలా రెడీ అవుతాను, ఏమేమి యూజ్ చేస్తాను అన్నది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అడుగుతున్నారండి, నన్ను డైరెక్ట్గానే అడుగుతున్నారు, అలాగే లైవ్లో అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు కదా. సో మీరు మేకప్కి ఏం యూజ్ చేస్తారు అనేసి ఈరోజు నా మేకప్ సీక్రెట్ అనేది రివీల్ చేసేస్తున్నా. ఇప్పుడైతే నేను ఫ్రెష్ వచ్చాను, చూస్తున్నారా నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు. జస్ట్ నేను ఇప్పుడే ఫ్రెష్ వచ్చానండి, చూస్తున్నారు కదా, ఎలాంటి మేకప్ లేదు. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే, పువ్వులు, ఆకులు, మెంతులు, రోజ్మెరీ లీవ్స్, 3 లవంగాలు, ఇవన్నీ యూజ్ చేసి మనం మంచి సిరం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఆనియన్ కూడా వేసుకోవాలండి. రెడ్ ఆనియన్ అయితే ఇంకా మంచిది. ఆనియన్లో అయితే మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో అన్నీ మన ఇంట్లో దొరికేవేనండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అయితే రైస్ కూడా తీసుకున్నాను నేను. ఇవన్నీ న్యాచురల్గా దొరికే ఐటమ్సే కాబట్టి అన్నీ మన కిచెన్లోనే ఉండేది. ఇంకా ఏమీ కూడా రూపాయి అయితే మనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే మన హెయిర్ గ్రోత్ అనేది పెంచుకోవచ్చు. ఇవన్నీ చక్కగా వేసుకొని ఈ వాటర్ మనకి సగానికి సగం అయ్యేలాగా మరగబెట్టుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిలో ఉన్న పోషకాలన్నీ మనకి వాటర్లోకి వచ్చేసేయాలి. అప్పుడు ఆ వాటర్ అనేది మనకి కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తాయి. అప్పుడు మనకి ప్రిపేర్ అయినట్టు అన్నమాట అర్థం. ఓకేనా, ఇలా చేసుకోండి మీరు కూడా. మీ హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసాయండి. ఇదైతే మీరు ఖచ్చితంగా 3 వారాలు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో ఒక కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అస్సలు నా జుట్టు పెరగట్లేదు, ఎదుగుదల లేదు, ఊడిపోతుంది, ఊడిన జుట్టు మళ్ళీ రావట్లేదు అనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయవలసిందే. ఇక్కడ చూస్తున్నా కదా, 1 టేబుల్ స్పూన్లే తీసుకున్నానండి నేను రైస్ అయితే. సో ఇవన్నీ చక్కగా వేసేసి మనం మంచిగా మరగబెట్టుకోవాలి. అలాగే ఇది ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో మన వ్లాగ్స్లో మీకు కొంచెం యూస్ అయ్యే వీడియోసే ఉంటాయండి. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తుండండి. ఇందులో నేను ఆనియన్ కూడా వేసుకోమని చెప్పాను కదా, రెడ్ ఆనియన్ అయితే ఇంకా మంచిదండి మనకి. సో ఇవన్నీ చక్కగా వేసుకొని మరగబెట్టుకోవాలి. ఇందులో కొంచెం నేను అల్లం కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఇవన్నీ చక్కగా మరగబెట్టుకోవాలి. నేను చెప్పాను కదా, బాగా మరగనివ్వాలండి. అప్పుడు మరిగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను నేను మళ్ళీ. ఇదైతే మీరు ఒక్కసారి ట్రై చేయండి. 3 వారాలు మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది ఖచ్చితంగా. నేను ఏమైతే చెప్పానో అవన్నీ వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఒక 3-4 రోజులు అయితే ఈ వాటర్ స్టోర్ ఉంటాయి అన్నమాట మనకి. అది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలామంది మేము చాలా యూజ్ చేసాము, ఏది యూజ్ చేసినా మాకు ఫలితం లేదు అనుకుంటున్నారా? అలా కాదండి, ఒక్కసారి ట్రై చేయండి. మనకి హోమ్ రెమెడీస్ అన్నది ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి. కాకపోతే మనకి రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా రాదన్నమాట, కొంచెం స్లోగా వస్తుంది. కానీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకున్నది ఖచ్చితంగా మనకి యూస్ ఉంటుంది. సో మీరైతే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మెంతులను అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇవన్నీ కూడా మనకి బాగా యూస్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనకి మంచిగా మరిగిపోయినాయి కదండి ఆ వాటర్ అంతా కూడా. సో అందులో ఉన్న పోషకాలన్నీ మనకి చక్కగా వాటర్లోకి అయితే వచ్చేసినాయి కదా. ఈ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న వాటర్ని ఏం చేయాలంటే కనుక, మీ దగ్గర స్ప్రే బాటిల్ ఏదైనా ఉంటే కనుక అందులో వేసుకోండి. మిగతా వాటర్ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు నేను ఇందులో అయితే ఒక బాటిల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి హెయిర్కి స్ప్రే చేసుకోవడానికి. మిగతా వాటర్ ఏంటంటే కనుక, ఇందులో మీరైతే ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని ఈ వాటర్లో మిక్స్ చేసుకుని హెడ్ బాత్ చేసేసుకోండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే రోజ్మెరీ లీవ్స్ అయిపోయిందండి స్ప్రే అయితే అందులో వేసుకున్నాను. ఇదైతే నాకు 2 డేస్ వరకు వస్తది ఈ వాటర్ అయితే. చక్కగా హెడ్ బాత్ చేసిన తర్వాత చక్కగా పెట్టుకుంటాను నేనైతే హెయిర్‌కి. చాలామంది ఏంటంటే పిల్లలు ఆయిల్ అయితే అస్సలు ఇష్టపడరు కదా! ఆయిల్ పెట్టుకోరు. సో, వాళ్ళకి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది తక్కువ ఉంటదనమాట. ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బావుంటదండి. అలాగే ఈ వాటర్ యూజ్ చేసినట్టయితే మీరు ఆయిల్ పెట్టుకోక్కర్లేదండి. హెయిర్ గ్రోత్ అయితే సూపర్‌గా అవుతదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్ప్రే బాటిల్ అయితే నేను యూజ్ చేస్తాను. మిగతా ఈ వాటర్ వచ్చేసి మంది మీరు మేకప్ వేసుకుంటారా అని అడుగుతున్నారు కదా. సో ఈరోజు అయితే నేను అదే వీడియో చేస్తున్నాను. నేను ఎలా రెడీ అవుతాను, ఏమేమి యూజ్ చేస్తాను అన్నది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అడుగుతున్నారండి, నన్ను డైరెక్ట్గానే అడుగుతున్నారు, అలాగే లైవ్లో అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు కదా. సో మీరు మేకప్కి ఏం యూజ్ చేస్తారు అనేసి ఈరోజు నా మేకప్ సీక్రెట్ అనేది రివీల్ చేసేస్తున్నా. ఇప్పుడైతే నేను ఫ్రెష్ వచ్చాను, చూస్తున్నారా నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు. జస్ట్ నేను ఇప్పుడే ఫ్రెష్ వచ్చానండి, చూస్తున్నారు కదా, ఎలాంటి మేకప్ లేదు. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే పాన్స్ పౌడర్ అండి. ఇదే నేను యూజ్ చేసే మేకప్. ఇంకా ఒకటి కాటిక్ స్టిక్, ఇంకొకటి ఐబ్రో స్టిక్, ఇంకా ఇది వచ్చేసి నేను ఎప్పుడూ పెట్టుకునే టిల్కమ్. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఈ టైపే యూజ్ చేస్తున్నానండి. ఇదే అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నారని అంటారు అనేసి నా చిన్నప్పుడు ఏంటంటే ఇందులో రౌండ్ కూడా వస్తాయండి, రౌండ్ బన్నులు కూడా వస్తాయి. ఈసారి అయితే అన్నయ్య ఇది తీసుకొచ్చాడు అనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి తిలకాలే పెట్టుకుంటూ ఉన్నాను, రౌండ్ అనమాట. ఈసారి ఈ మోడల్ వచ్చింది, నాకు బాగా నచ్చింది. అసలు మనకి ఏ డ్రెస్ వేసుకుంటే ఆ మ్యాచింగ్ అనేది పెట్టుకోవచ్చు. నేను నా చిన్నప్పుడు దీనికి బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ మీద వెనకాల బొట్లు డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఏమైతే ఉన్నాయో డిజైన్స్ అవన్నీ పెట్టేసుకునేదాన్ని అండి. రోజుకి ఒకటి చొప్పున పెట్టుకునేదాన్ని. నాకు చాలా చాలా ఇష్టము. ఇంకా ఇప్పుడు కూడా నేను ఇది యూజ్ చేస్తున్నా. సరే, ఇప్పుడు ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నా మేకప్ అన్నది చూసేయండి, నేను ఏమేమి యూజ్ చేస్తానన్నది. అది కూడా నేను ఇంట్లో ఉంటే ఈ పౌడర్ కూడా రాసుకోనండి. సో ఎక్కడికన్నా వెళ్తున్నాను, ఇంకా వీడియో షూటింగ్ ఉంది అంటేనే ఇది కూడా రాసుకుంటా. జస్ట్ అంతేనండి. అయిపోయింది. కనిపిస్తుంది కదా మీకు సరిగా? సరే, ఇప్పుడైతే మీకు చూపిస్తూ నేను ఇలా బ్లాగ్లోనే నేను రెడీ అవుతున్నాను. రెడీ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది నేను మేకప్ వేసుకుంటానా లేదా అని. ఓకేనా? పడిపోయింది. సో నేను ఓన్ వాయిస్ ఇస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే కనుక మా హనీ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. నేను ఎప్పుడు ఈ స్టిక్తోనే కాటికి అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఇదైతే కాటికి కళ్ళంతా అవ్వదన్నమాట. సో ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా కాటికి కూడా పెట్టేసుకున్నాను. ఐబ్రో షేప్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫినిషింగ్ బొట్టు అయితే పెట్టేసుకుందాం. నాకు నేనే చేసేసుకుంటా. నేనైతే ఐలైనర్ వేస్తానండి, కానీ ఎప్పుడైనా వేసుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాను, డైలీ అయితే వేసుకోను. ఇప్పుడైతే ఫినిషింగ్ బొట్టుతో ఇచ్చేస్తాను అన్నమాట. ఇదేనండి నా మేకప్. చాలా మంది అడిగారు కదా, సో నేను ఎలాంటి మేకప్ యూజ్ చేయనండి. అందరిలాగే నేను కూడా పౌడర్స్ బొట్టు పెట్టుకుంటాను అన్నమాట. ఆ పౌడర్ కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఏదైనా షూటింగ్ ఉంది అంటే మాత్రమే రాసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉంటే జస్ట్ నార్మల్గా బొట్టు పెట్టుకుంటాను అంతే. నేనైతే ఈ ఐలైనర్ అయితే యూజ్ చేస్తాను ఎప్పుడైనా.
సో ఇదైతే నేను డైలీ యూజ్ చేయను, ఎప్పుడైనా నాకు వేసుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను ఇంకా ఎలా రెడీ అవుతానో మీకు తెలియాలి కదా, అందుకని. చాలామందికి డౌట్ ఉంది కదా, సో ఆ డౌట్ కోసం నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. మేకప్ వేసుకుంటున్నాను అడుగుతున్నారండి. మనం మేకప్ యూజ్ చేద్దాం అన్నారు ఒకసారి అండి. ఫైనల్గా సింధూరం అయితే నేను ఇది యూజ్ చేస్తాను. ఫైనలీ అయిపోయిందండి. సో ఇదే నా మేకప్. మీకు ఏమైనా మేకప్ వేసినట్టు అనిపించిందా మరి? సో నేనైతే డైలీ ఇలానే రెడీ అవుతానండి. చాలామంది ఏంటంటే నేను మేకప్ వేసుకుంటున్నాను అని అంటున్నారు కదా, మా ఫ్రెండ్స్ని కూడా అడుగుతున్నారంట నేను మేకప్ వేసుకుంటాను అని చెప్పేసి. నేను ఎలాంటి మేకప్ అస్సలు యూజ్ చేయనండి, నేను ఓన్లీ ఇలానే రెడీ అవుతాను డైలీ కూడా. సో మీకు ఒకవేళ అలా అనిపిస్తే నేనేం చేయలేను, నేను ఎలా రెడీ అవుతాను అన్నది ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా. సో మరి ఈ నా లుక్ మీకు ఎలా అనిపించింది? సో ఇప్పుడైతే ఇంకా హెయిర్ స్టైల్ చేసేద్దాం, ఓకేనా? సో నేను గోరింటాకు పెట్టుకున్నానండి, ఎలా పండింది. సో ఇది సింపుల్ మేకప్. ఇప్పుడు ఇంకా హెయిర్ స్టైల్ కూడా చేసేసుకొని చూపిస్తాను మీకే లైవ్లో, ఓకేనా? సో ఇదండి ఫైనల్ లుక్. ఇప్పుడైతే ఇంకా హెయిర్ స్టైల్ అనేది మీ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడైతే నేను నాకు నచ్చిన హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటూ ఉంటాను. జస్ట్ నేను నార్మల్గా ఇలా క్లిప్ పెట్టేసుకున్నా కూడా ఇలానే ఉంటాను. సో నేనైతే వీడియోస్ కోసం పెద్దగా రెడీ అవ్వాలి అలానే ఏం ఉండదండి. సో ఇది చాలా సింపుల్ రెడీ అవ్వడం అన్నమాట. సో ఫైనల్గా ఇది అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేనైతే హెయిర్కి ఒక సీరం అయితే యూజ్ చేస్తున్నాను, అది జస్ట్ మీరు హెయిర్కి అప్లై చేసుకోవడం అన్నమాట. సో హెయిర్ అయితే బాగుంటుంది. నా హెయిర్ అయితే కొంచెం లాంగ్. ఈ సీరంని అయితే మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత స్ప్రే చేసుకోండి చక్కగా. ఈ మిగతా సీరం వచ్చేసి ఇందులో మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అదే షాంపూని ఇందులో మిక్స్ చేసి హెడ్ బాత్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అన్నమాట దీన్ని యూజ్ చేయడం. మీరు 3 వారాలు ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇవాళ వ్లాగ్లో ఈ సీరంని మీకైతే చూపిస్తున్నాను కదండి, ఇదైతే మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. మీకు హెయిర్ గ్రోత్ అన్నది ఆగమన్నా ఆగదన్నమాట, అంత బాగా పనిచేస్తుంది. నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చక్కగా యూజ్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఏమైనా యూస్ అవుతుంది, ఓకేనా? సో మరి నా ఈ మేకప్ మీకు ఎలా